నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకటస్వామి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. సుమారు 300 కోట్ల రూపాయలతో ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, భక్తులకు ప్రపంచ స్థాయి వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పుడు తీసినాయి డిలేట్ అలా వేస్ట్ ఇప్పుడు తీసినాయి. Done. लक्ष्मी वासने शुभदिवस नक्षत्रेश प्रयोगे शुभकर्म एतद् गुणा ग्रह गण विशेष विशिष्टायां शुभदिनो श्रीमान् श्रीमतः గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు బాసర దేవాలయ సంస్థ ఉన్నారు. బాసరతో పాటుగా పిప్పిడి, ఎందుకంటే ప్రజాపాలన అట్లాగే అభివృద్ధి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వస్తాము. ఈ ఆదిలాబాద్ జిల్లా అడవి ప్రాంతం, శివరి ప్రాంతం, మహారాష్ట్ర బార్డర్ ప్రాంతం, ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడ్డ జాతులు, తెలంగాణ రాష్ట్రం వస్తే యావత్ రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని వర్గాలు బాగుపడాలని ఆకాంక్ష. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అయితే గడిచిన 10 సంవత్సరాల ధనిక రాష్ట్రమైన 8 లక్షల కోట్ల అప్పు తెచ్చినా కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యారంగం కానీ, క్రీడారంగం కానీ, పారిశ్రామిక ఎందులో కూడా పురోగతి లేదు. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 సంవత్సరాలపై ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఇప్పుడు ఈ 99 రోజుల్లో వాళ్ళలో భాగంగా ఆదిలాబాద్ మొదటి జిల్లా అంటే మొదటి కార్యక్రమం ఆదిలాబాద్ మొదలు పెడతాం. ఇక్కడ వెనుకబడ్డ ప్రాంతంలో బాసర సరస్వతి దేవాలయం, అమ్మవారి దేవాలయం ఎలాంటి అభివృద్ధికి 10 సంవత్సరాలు నడుచుకోవాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలయాన్ని, సరస్వతి ఆలయాన్ని పెద్ద ఎత్తున చేయడం కోసం 300 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమానికి పునాది రాయి వేయడం చూస్తాం. అంటే తద్వారా రాష్ట్రానికి
చదువుల తల్లి బాసర అమ్మవారి సరస్వతి దేవి అంటే చదువుల తల్లి. చదువుకున్న ప్రాధాన్యత యావత్ సమాజానికి తెలియదు. ఎడ్యుకేషన్ పెట్టుకోవాలి రావాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి. ఒక సందేశం ఇవ్వడం వల్ల ఆధ్యాత్మిక చింతన అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక టూరిజం కూడా డెవలప్ చేయడం, తద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెంచి పేదవాళ్లకు న్యాయం చేయడం కోసమని పెద్ద ఎత్తున 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలోచన చేస్తారు. మొన్ననే భద్రాచలం సీతారామ భద్రాచలం దేవాలయాన్ని కూడా సుమారుగా 500 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా పునరుద్ధరించే కార్యక్రమం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ బాసరలో పునాది రాసి వేసిన తర్వాత పిప్రిలో కూడా మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 600 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసే కార్యక్రమం కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని. దాంతోపాటుగా పుష్కరాలకు సంబంధించి వచ్చే సంవత్సరం 27 జూన్లో వస్తున్నటువంటి గోదావరి పుష్కరాలు గతంలో ఎప్పుడూ చేయనంతగా 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించబడింది. దానికి కూడా కార్యక్రమాలు పునరాలు వేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అంటే ఇక్కడైతే ఉత్తరప్రదేశ్ కుంభమేళా తలపించే విధంగా ఈ గోదావరి పుష్కరాలను పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమంలో బాగా 5 కోట్లు భరిస్తారు. ఇట్లా అంటే చదువులకు సంబంధించి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకి సుమారుగా 1200 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా జరిగింది. రేపు కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మళ్ళీ కొత్త వాటిని కూడా పునాదులను వేస్తాం. అంటే